ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఈ రోజు 4 గంటల పాటు కరీంనగర్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. దీంట్లో భాగంగా రాధాకిషన్ రావుకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు నుంచి అనుమతి లభించింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రాధాకిషన్ రావు తల్లి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు అనుమతి కోరారు. పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైలు నుంచి రాధాకిషన్ రావును పోలీసులు కరీంనగర్కు తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రాధాకిషన్ రావుకు కోర్టు 4 గంటల పాటు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల మాజీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం లోపల ఇటు కోర్టు 4 గంటల అనుమతి ఇచ్చిన తర్వాత తన కరీంనగర్ లోపల ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి తన తల్లిని కలవడానికి ఈ రోజు రావడం కూడా జరిగింది. ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల ఇటు అనారోగ్య కారణంగా ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి తన తల్లిని కలవాలని చెప్పి ఇటు కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య ఇటు వాహనం లోపల పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో కరీంనగర్ ఆసుపత్రికి రావడం కూడా జరిగింది. డైరెక్ట్ గా వాహనాన్ని సెల్లార్లోకి తీసుకెళ్లి ఇటు తన తల్లి దగ్గరికి పోలీసులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ లోపల ఇటు ప్రైవేట్ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి తన తల్లిని 4 గంటల పాటు ఇటు రాధాకిషన్ రావు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉండేందుకు అనుమతి ఉండడంతో ఇటు 3 గంటల తర్వాత మళ్ళీ తిరిగి జైలుకు తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.